హాయ్ అండి, అందరికీ నమస్కారం. సాధారణంగా మనం చికెన్ బిర్యానీ లేదా రొయ్యల బిర్యానీ సపరేట్గా చేసుకుంటాం. కానీ ఈరోజు ఆ రెండు కలిపి చేస్తే ఆ రుచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. జ్యూసీ చికెన్, కమ్మటి రొయ్యలతో గుమగుమలాడే బాస్మతి రైస్తో కలిపి బిర్యానీ తింటే ఆ మజానే వేరు. ఆ వంట నేను మీకు ఈరోజు చూపించిపోతున్నాను, వచ్చేయండి. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ రెసిపీ. ముందుగా కడాయి పెట్టుకొని దానిలో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ని శుభ్రంగా కడిగి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా గరం మసాలా, బిర్యానీ మసాలా, ధనియాల పొడి వేసుకొని చక్కగా కలుపుకున్నాక ఎగ్స్ కూడా వేసుకొని ఇంకా కొత్తిమీర, పుదీనా వేసి కొన్ని బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకొని ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ని వేసుకొని చక్కగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పెద్ద గిన్నె ఒకటి తీసుకొని అందులో గీ ఇంకా ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా స్పైసెస్ వేసి వేయించుకున్న తర్వాత అందులో కొద్దిగా ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత అందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా వేగనివ్వాలి. పచ్చివాసన పోయిన తర్వాత అందులోనే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మొత్తం కలిపేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. తర్వాత అందులో మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోవాలి. చికెన్ ఒక్కటే మ్యారినేట్ చేసుకోండి. ప్రాన్స్‌కి మ్యారినేషన్ అనేది అవసరం లేదండి. చికెన్ నుంచి వాటర్ సెపరేట్ అయ్యి ఉడుకుతున్నప్పుడు రొయ్యలు కూడా యాడ్ చేసేసుకొని ఉడికించుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి ఉంటుంది కదా, సన్నగా చీలికల్లాగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకొని ఉడికించేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి. తర్వాత ఈ 2 కలిపి ఉడుకుతున్నప్పుడు కొంచెం మగ్గి 50% వరకు మగ్గిపోయిన తర్వాత మనం ఈ కూర కడాయి అనేది పక్కన పెట్టేసి రైస్ బాయిల్ చేసుకోవడానికి పెట్టుకోవాలి. అందుకోసం ముందుగా ఒక గిన్నెలో కొంచెం గీ వేసుకొని దాంట్లోనే మన కొలతకి తగ్గట్టు వాటర్ వేసేసుకొని హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకొని తర్వాత దాంట్లో కూడా కొంచెం మీకు నచ్చితే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పడితే బాగుంటుందని చెప్పి మేము మళ్ళీ దీంట్లో కూడా యాడ్ చేసుకున్నాము. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత రైస్కి తగ్గంత ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని తర్వాత రైస్ని దీంట్లో యాడ్ ఒకసారి మొత్తం లిడ్తో తిప్పేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. నిమ్మరసం కూడా పిండుకున్న తర్వాత మనకు రైస్ ఒక 75% వరకు కుక్ అయిన తర్వాత వాటర్ అనేది స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాని మీద దీన్ని రైస్ని తీసుకొచ్చి లేయర్స్ లాగా వేసి దాని మీద కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా వేయించిన జీడిపప్పు కూడా చల్లుకోవాలి. తర్వాత మళ్ళీ రిమైనింగ్ రైస్ ఉంటుంది కదా, మొత్తం ఒక లేయర్ కన్నా కూడా ఒక 2 లేయర్స్ కింద వేసుకుంటే బాగుంటుంది. ట్రై చేయండి. అయితే నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత మూత పెట్టేసి మా దగ్గర ఒక వెడల్పాటి మూత ఉంది. ఆ మూత మీద కొద్దిగా ఇసుక వేసి పెట్టాము. దమ్ అంటే ఈవెన్‌గా దమ్ అనేది రావడానికి కోసం అని చెప్పి అలా చేసాము. అలా పెట్టేసి మూత పెట్టేసి దాని మీద బరువైన వస్తువు ఒకటి పెట్టేసి ఆ ప్రెషర్ అనేది బయటకి పోకుండా కుక్ చేసేసుకుంటే మనకి కావాల్సినట్టు బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత రైతా కోసం పెరుగుని చక్కగా చిలకరించుకొని అది ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టేస్ట్‌కి తగినంత సాల్ట్, ఇంకా కీరదోసకాయ ముక్కలు, టమోటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర అన్నీ యాడ్ చేసేసుకొని చక్కగా తిప్పేసిన తర్వాత దానిలోనే మన స్పైస్‌కి తగ్గట్టు పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసేసుకుంటే రైతా అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మన బిర్యానీ రెడీ అయిపోయింది కదా, అది ఎలా వచ్చిందో చూడండి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. దీని మీద కాసిన నెయ్యి కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం లేయరింగ్ వేసాం కదా, అసలు లోపల కుక్ అయిందో లేదో విడివిడిగా తీస్తున్నారు. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. చక్కగా మంచి అరోమాతో నిండిపోయింది అక్కడంతా. ముక్క కూడా చక్కగా కుక్ అయిపోయింది. బిర్యానీ రైస్ చక్కగా పొడి పొడిగా వచ్చింది చూసారా. వేడి వేడి బిర్యానీలో ఒక ముక్క చికెన్, ఒక ముక్క రొయ్య పెట్టుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వంటలు ఏమన్నా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.